మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ ఏకలవ్యుడు బలరాముడు అలాగే పౌండ్రకుడు సాత్యకి వీళ్ళ ఇద్దరి యుద్ధం గురించి చెప్పుకోవడమే కాకుండా ఈ పౌండ్రకుడు కృష్ణుడు ఇప్పుడు ఇక్కడికి రావట్లేదు కాబట్టి మనం వీళ్ళందరితో యుద్ధం చేయడం అనవసరం, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, ఆ కృష్ణుడితోనే తలపడదాం అంటూ వెనక్కి వెళ్ళిపోవడం, వీళ్ళు దాన్ని విజయంగా భావించి యాదవులంతా ఆనందించడమే కాకుండా శ్రీకృష్ణుడు వస్తే ఆయనకి ఏ విధంగా ఈ విషయాన్ని చెప్పాలి అన్నది కూడా చర్చించుకుని శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నారనమాట. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. భువిని సమీపించాడు శ్రీకృష్ణుడు. గరుత్మంతుడిపై నుండి కిందకు దిగాడు. దారకుడు సారథ్యం వహించిన రథాన్ని అధిరోహించాడు. అభినందనల కలకలంతో ద్వారకాపురిలోకి ప్రవేశించాడు. ఆయన ఆత్మీయులతోటి చర్చాగోష్ఠి ప్రారంభించాడు. హిమగిరి యాత్ర, పరమేశ్వరుడి సాక్షాత్కారం మొదలైన విషయాన్ని సవివరంగా అందరికీ తెలియజేశాడు. అదే సమయంలో 12 ఏళ్ల పాటు తన వియోగంతో కుంగి కురిసించిన బంధుమిత్రురాదులను ప్రియ సంభాషణలతోటి ఓదార్చి నవ్వించాడు అందరినీ. భారీ సైన్యంతో పౌండ్రకుడు ద్వారకాపురిపైన దండెత్తి వచ్చాడని తెలుసుకున్నాడు. ఆగ్రహించాడు. మంత్రి సామంతులతో సహా ఆ పౌండ్రకుడు దండెత్తి వచ్చాడా? దరిదాపుల్లో యుద్ధం లేదనుకున్నాను, ఉందన్నమాట. అయితే నరకాసుర వధానంతరం నా ఆయుధాలకు పని లేదు, ఇప్పుడు మళ్లీ పని కలిగింది, ఇంటూ ఉపేక్షించాను. ఆయుధ సన్నద్ధుడిని ఆ పౌండ్రకుడిని వధించి వస్తాను అన్నాడు కృష్ణుడు. బంధుమిత్రులు జయజయద్వారాలు చేశారు. చారులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కృష్ణుడు. పౌండ్రకుడు ఎక్కడ ఉన్నాడు, అతని యుద్ధ సన్నాహాలు ఏ రీతిన ఉన్నవి కనుక్కొని రమ్మని చెప్పాడు. సరేనని వారు నిష్క్రమించారు. అనంతరం గరుత్మంతుడిని వీడుకున్నాడు కృష్ణుడు.
తలచినంతనే మళ్లీ రమ్మన్నాడు అతన్ని. పౌండ్రకుడితోటి యుద్ధం కోసం నిరీక్షించసాగాడు. సైన్య సహితుడై వారణాసిలో ఉన్నాడు పౌండ్రకుడు. కైలాసగిరి నుంచి కృష్ణుడు మరలి వచ్చాడన్న వార్తను తెలుసుకున్నాడు. ఆ సంగతి చారులు తెలియజేశారు అతనికి. కాశీనాథునితో సహా మరికొంతమంది భూపతులతోటి సమావేశమయ్యాడు ఈ పౌండ్రకుడు. కృష్ణుడి గురించి చర్చోపచర్చలు జరిపాడు. తర్వాత దూతను కృష్ణుడి సన్నిధికి పంపాడు. నిండు కొలువు కూటంలో కృష్ణుడిని సందర్శించాడు ఆ దూత. సందేశాన్ని వినిపించాడు ఇలా: కృష్ణ, పౌండ్రక వాసుదేవుడు తన మాటకు నీ మాటలు వినిపించమని నన్ను ఆదేశించాడు. దయచేసి శ్రద్ధగా విను. పుట్టినాటి నుండి నీకు గౌరవ మర్యాదలు లేవు. ఆలమందలతోటి నువ్వు కలిసి పెరిగావు కాబట్టి ధర్మం అన్నది తెలియకుండా పోయింది. ఆ తెలియనితనంతోనే వనిత వధ, గోవధ, బాంధవ వధ లాంటి దుష్కార్యాలన్నీ నువ్వు ఆచరించావు. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు. అంతటితో ఊరుకోక నా పేరును, నా ఆయుధాలను కూడా నీ కలవని బిర్రవీగుతున్నావు. నువ్వు వాసుదేవుడు అన్న పేరుతోటి ఈ భూమిపైన నేను తప్ప ఇంకొకరు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి వసుదేవుడు అన్న పేరు మానుకో నువ్వు. అలాగే శంఖచక్రాది చిహ్నాలు కూడా పూర్తిగా విసర్జించు. నన్ను శరణు వేడుకో రా అన్నాడు అంటూ దూత వినిపించాడు. పౌండ్రకుని హెచ్చరికలకు ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. పెద్దగా నవ్వాడిలా. అన్నాడు దూత, నీ మాటలు, అదే మీ రాజుగారి మాటలు ఆశ్చర్య ఆనందాలు కలుగజేస్తున్నాయి. మీ రాజుగారు చెప్పినట్టుగానే చేద్దాం. తన సన్నిధికి నన్ను రమ్మన్నాడు కనుక అలాగే వస్తాను. సమస్త చిహ్నాలతోనూ వస్తాను. నా శంఖ చక్ర ఖడ్గాది చిహ్నాలను విడిచిపెట్టమన్నాడు కదా, అలాగే వాటిని అతని మీదకి విడిచిపెడతాను. శరణు వేడుకోమన్నాడు, వేడుకుంటాను. అతని శరణంలో ప్రవేశించి దాచుకున్న తన గుప్త నిధులన్నీ దోచుకుంటాను. గొప్ప సూర్యుడు, వీరుడు, పేరు ప్రఖ్యాతులు కలవాడు కదా ఆ పౌండ్రకుడు. అతని మాటను నేను అతిక్రమించలేను. నేడో రేపో బయలుదేరుతున్నానని మీ రాజుగారికి చెప్పు. ధర్మగర్భంగా మాట్లాడాడు శ్రీకృష్ణుడు. దూతకి నూతన వస్త్రాదులు ఇచ్చి బహుకరించాడు. వెళ్ళి రమ్మని సగౌరవంగా వీడుకొన్నాడు అతన్ని. పౌండ్రకుడిని సమీపించాడు ఈ దూత. కృష్ణుడు ప్రతి మాటను అతను అన్న ధోరణిలోనే వినిపించాడు. తనతో కృష్ణుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాడని తెలుసుకున్నాడు పౌండ్రకుడు. సామంతుల సైన్యాలతో సహా బయలుదేరి వారణాసీపురం వెలువల కృష్ణుడి కోసం వేచి ఉన్నాడు. సైన్యాన్ని వంటబెట్టుకుని కాశీరాజ్యాధిపతి కూడా ఆనాడు అతనికి సహకరించేందుకే సిద్ధమయ్యాడు. ద్వారకాపురిలో సాత్యకి మొదలైన యాదవ ప్రముఖులు పౌండ్రకుని అంతు చూస్తామంటూ ముందు కొరికారు. వారిని వారించి ఇలా అన్నాడు: వీరులారా, నేను లేనప్పుడు మీరు చేసిన యుద్ధం అసాధారణం. మళ్ళీ మీరు ఇప్పుడు అలసిపోవాల్సిన అవసరం లేదు. పౌండ్రకుడు ఇప్పుడు నా వంతు. దయచేసి మీరంతా విశ్రాంతి తీసుకోండి అని బంధుమిత్రులను యుద్ధరంగానికి ఆహ్వానించక తానొక్కడే గరుడుణ్ణి అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. పౌండ్రకుడిపై పరాక్రమించాడు. అదిగో బలాలు సహా పౌండ్రకుడు అని తెలియగానే మేఘ గంభీర కోశల శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. పంచభూతాలకు అలజడిని కలిగించాడు. వీరమూర్తి కృష్ణుణ్ణి అల్లంత దూరంలో చూడగానే పౌండ్రకుడి బలాలన్నీ పడవబ్బులతోటి విజృంభించి ఘోర సంగ్రామం కొనసాగించాయి. కుంతరాలు, తోమరాళ్ళు, శక్తులు, గండ్రగొడ్డుళ్ళు ఒకదానిపై ఒకటి వచ్చి కృష్ణునిపైన పడతాయి. ఆ విజృంభణకు ఏమాత్రం భయపడలేదు కృష్ణుడు. చక్రాకారంగా వంగిన శరం నుండి నిరంతరం బాణాలను ప్రయోగించి వాటిని అడ్డుకున్నాడు. తర్వాత కౌముదీ గద అఘాతాలతోటి శత్రువులందరినీ నిర్మూలించాడు. ఆ ఉత్సాహంతోనే పాంచజన్యాన్ని పూరించాడు. తన బలగాలను, కాశీశ్వరుని బలగాలను కాశీశ్వరుని బలగాలు రెండు లెక్కకు మిగిలిగా నష్టపోవడంతో పౌండ్రకుడు ఆగ్రహోద్రుకుడయ్యాడు. కృష్ణుడిపైన పరాక్రమించాడు. అతన్ని ఎదుర్కొనేందుకు ముందుకు ఉరుకుతున్న పౌండ్రకుడిని హెచ్చరించాడు కృష్ణుడిలా: ఓరి పౌండ్రక, నా శంఖ చక్ర గదా ఖడ్గాలు, శాంగం, పాంచజన్యము మొదలైన ఆయుధాలన్నీ ఆయా పేర్లతోనే నువ్వు ధరించావు. కృత్రిమాలైన పీతాంబరము, కౌస్తుభము, స్త్రీవస్త్రాలను అలంకరించుకున్నావు. నా చిహ్నాలను ధరించాలన్న ఉత్సాహం ఉంటే నా దగ్గరికి వచ్చి నీ కోరిక వెల్లడిస్తే నేను కాదన్ను. వెల్లడించలేదు సరిగదా. పెరివాడివైన కళ్ళు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యావు. నా చక్రం పాలబడి తుత్తునైన నరకాసురుడు, మురాసురుడు మొదలైన వారి గురించి శాంతం తెలుసుకోలేక తెగిస్తున్నావు. భంగపాటొక్కటే పరమోత్తం అని భావించాను. నన్ను రమ్మని ఆహ్వానించావు. ఆ ఆహ్వానాన్ని అందుకుని వచ్చాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను చెప్పినట్టుగా నడుచుకో, జీవించు. లేదంటే నా చక్రము, కరవాలము మొదలైన భీకర ఆయుధాలు పాలపడి మరణిస్తావు నువ్వు. నీ కృత్రిమ గరుడు నిన్ను కాపాడలేడు. నా గరుడుణ్ణి ఆదేశిస్తే నీ గరుడితో సహా నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. నా గరుడుని చూడు ఎలా ఉన్నాడు. కృష్ణుడి మాటలు తట్టుకోలేకపోయాడు ఈ పౌండ్రుడు. భగ్గురు మండిపడ్డాడు. కృష్ణుడిని నిందించాడు. కృష్ణ, నేను ఈ రాజుల గర్వాంధత అణచడానికే జన్మించాను.
నీకు ఆ సంగతి తెలుసు కాబోలు. వాసుదేవుడు అని పేరు పెట్టుకుంటే కాదు కృష్ణ, ఆ పేరు నిలబెట్టుకోవాలి. నీకది చేత కాదు. అందుకే నేను సంహరించాలని కంకణం కట్టుకున్నాను. నా పేరు వినగానే పారిపోయావు, కైలాసగిరిలో దాక్కున్నావు. లేకపోతే మొన్న యుద్ధంలోనే నిన్ను హతమార్చి ఉండేవాడు. నేను వెనుదిరిగేవాడినే కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, యుద్ధానికి వచ్చావు. వచ్చిన నిన్ను వెనక్కి పంపను. అంతకు నీ మందిరానికి అతిథిని చేస్తాను, వెళ్ళిరా అన్నాడు. పుంకాలు పుంకాలుగా బాణాలు ప్రయోగించాడు ఈ పౌండ్రకుడు. కృష్ణుణ్ణి బాధించాడు, గొంతెత్తి గర్జించాడు. గాయాల్ని పట్టించుకోలేదు కృష్ణుడు. రక్తమయమైన శరీరాన్ని ఖాతరు చేయలేదు. విల్లందుకుని అతన్ని బాణపరంపరను కొనసాగించాడు. పౌండ్రకుడిని నిశ్చేష్టుని చేశాడు. కొండను భస్మీపటలం చేసినట్టుగా విజృంభించి పాంచజన్యాన్ని పూరించాడు. భయంకర స్వరంతోటి నినదించాడు. అయినా భయపడలేదు ఈ పౌండ్రకుడు. గురి చూసి కృష్ణుణ్ణి నేత్ర ప్రాంతం పైన బాణాన్ని నాటించి రక్తం చిప్పిల్లేట్టుగా చేశాడు. అక్కసు తీర్చుకున్నాడు. చిచ్చర పిడుగుల్లాంటి బాణాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. దాన్ని పౌండ్రకుడిని గుండెల్లోకి నాటించాడు. దెబ్బకి అబ్బా అనిపించాడు. చూశారది అమరులు, ఆనందించారు. కృష్ణుడి బాణానికి పౌండ్రకుడు మూర్చిల్లిన కాసేపటికి తేరుకున్నాడు. తేరుకుని తన దగ్గర గల ఉక్కు గద కౌమోదకిని కృష్ణుడి పని ప్రయోగించాడు. దాని మార్గం మధ్యలోనే తన అసలు శిశులు కౌమోదకితోటి పొడి పొడి చేసేశాడు. అది చూసి ఆనందించారు అమరులు. కృష్ణుణ్ణి అభినందించారు. పౌండ్రకుడు తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని ప్రయోగించాడు. దాన్ని తన సుదర్శన చక్రంతోనే ఎదుర్కొన్నాడు కృష్ణుడు. పౌండ్రకుడిని చక్రాన్ని 2 ముక్కలు చేశాడు. చూసి ఆందోళన చెందాడు ఈ పౌండ్రకుడు. తేరుకున్నాడు అంతలోనే. నందకం అన్న తన కరవాలాన్ని కృష్ణుడిపైకి ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ప్రయోగించేందుకు వీలు లేకుండా ఒకే బాణంతో ఆ కత్తిని 2 ముక్కలుగా చేసేశాడు కృష్ణుడు. ఆయన అధైర్యం చెందలేదు పౌండ్రకుడు. తన శ్రాంగం అన్న చాపాన్ని చేపట్టి పుంకాలు పుంకాలుగా బాణాలను ప్రయోగించాడు. వచ్చిపడుతున్న బాణాలను చూసి ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. పౌండ్రకుడు వీరావేశాన్ని క్షణకాలం మెచ్చుకున్నాడు. అంతలోనే తన శ్రాంగాన్ని చేపట్టి శరసహస్రాలు ప్రయోగించి పౌండ్రకుడి బాణాలను ఆకాశం మధ్యలోనే ఛేదించేశాడు. మరిన్ని బాణాలను ప్రయోగించి రథసారథిని అశ్వాన్ని సంహరించాడు. ఆపై కేతనాన్ని కూల్చేశాడు. జ్యేష్ఠులెడిగి నిల్చున్న పౌండ్రకుడిని రక్తసిక్తం చేసి పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు. అప్పుడు అన్నాడు ఇలా, పౌండ్రక, ఇక నీ చిన్నలు చాలు. నేనే వాసుదేవుడినని వెర్రవీగకు. నిన్ను నేను చూసినంతనే సంహరించగలను. కానీ రానున్న తరాలకు ఇది చక్కటి తార్కాణం చూపించదలుచుకొని నీతోటి యుద్ధం చేశాను. ఈ యుద్ధం ఈ క్షణంతో ముగుస్తుంది. బాణప్రయోగంతో పౌండ్రకుడి చేతిలోని వింటిని, శంఖాల్ని, తుత్తునీల్ని చేశాడు కృష్ణుడు. గరుడుణ్ణి చూశాడు. అతను పెన వేగంతో వెళ్లి పౌండ్రకుడి కేతనాన్ని చించి పోగులు పెట్టేశాడు. నేలకూల్చాడు. మరుక్షణమే చక్రాయుధాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. అది భయంకర అగ్నిజ్వాలలతోటి జాజ్వల్యమానంగా వెలుగుతూ ప్రయాణించింది. పెద్ద కొండను 2గా చీల్చిన వజ్రాయుధంలా ఆ చక్రాయుధం పౌండ్రకుడి శిరస్సుని 2 ముక్కలుగా చేసేసింది. శరీరం నుంచి శిరస్సును వేరు చేసింది. వేడివేడి నెత్తుటి ధారలు ప్రవహింపచేసింది. భగ్నశరీరుడై భూతనిపై కూలిపాడు ఈ పౌండ్రకుడు. అది చూసి కాశీరాజు రోషుడు భీషుడై కృష్ణుడితో తలపడ్డాడు. శస్త్రప్రయోగాలతో యుద్ధం ప్రారంభించాడు. స్నేహితుడిని సమీపించాలని ఆరాటపడుతున్నావు. నీ ఆరాటాన్ని నేనెందుకు కాదంటాను అన్నాడు కృష్ణుడు. పుంఖాను పుంఖాలుగా బాణాలు ప్రయోగించాడు. ఎదుర్కొన్న కాశీరాజును సన్నగా నవ్వుతూ మెచ్చుకొని తర్వాత ఓ భయంకర మహాస్త్రంతో అతని శరీరాన్ని ఖండించాడు. కృష్ణుడు ఖండించి ఆ శరీరాన్ని కాశీపురం మధ్యలో పడేట్టుగా చేశాడు. అది చూసి సైన్యాలు కకావికలాలయ్యాయి. పలాయానం చేసిన సైన్యాలను వదిలిపెట్టి పోరాడేందుకు వచ్చిన సైన్యాన్ని మట్టుబెట్టాడు కృష్ణుడు. విజయాన్ని సాధించేశాడు. రాజధానికి చేరుకున్నాడు. బంధుమిత్రులతో కలిసి సుఖ సంతోషాలను పెంచుకున్నాడనమాట. మరి ఈ విధంగా ఈ పౌండ్రకుడి సంహారం తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకా ఏ రకమైన ఇబ్బందులు వచ్చాయి, ఇంకా ఏమేమి జరిగాయి ఆ తర్వాత, ఇవన్నీ కూడా మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.